భారత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రంతో పాకిస్తాన్ తోక ముడిచిందా? తమ ఎయిర్ ఫోర్స్ రెక్కలు తెగిపోవడంతో చేసేదేమీ లేక తల వంచి తెల్ల జెండా ఎగరేసిందా? పాహిమాం పాహిమాం అంటూ అమెరికాని శరణు వేడి గండం గట్టెక్కిందా? పాకిస్తాన్ని కాళ్ల బేరానికి తీసుకొచ్చిన ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? కాల్పుల విరమణకు జస్ట్ కొద్ది గంటలకు ముందు పాక్ లాస్ట్ పంచ్ ఇచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. శనివారం ఉదయం నుంచి తన ఆర్మీని సాధ్యమైనంత ఎక్కువగా భారత్ సరిహద్దులకు తరలించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. దీన్ని పసిగట్టిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ బలగాలు బోర్డర్స్ కు చేరకముందే రంగంలోకి దిగింది. పాక్ ఆర్మీకి వాళ్ల ఎయిర్ ఫోర్స్ నుంచి సహకారం రాకుండా భీకర దాడులతో వాళ్ల కీలక వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. ఇక భారత్ నెక్స్ట్ టార్గెట్ తమ అణు స్థావరాలే అని భయపడ్డ పాక్ అమెరికా ద్వారా కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది. ఇండియా ఈ దాడుల్లో ప్రళయ భయంకర బ్రహ్మోస్ మిసైల్స్ ను వాడిందని తెలుస్తోంది. పాకిస్తాన్ కు కీలకమైన ఎయిర్ ఫోర్స్ బేసులు అడ్రస్ లేకుండా పోవడంతో ఆ దేశం తలవంచాల్సి వచ్చిందంటున్నారు నిపుణులు. పాక్ లోని చక్లా ఎయిర్ బేస్, రఫీకి ఎయిర్ బేస్, మురిద్ వైమానిక స్థావరం, రహీం ఎయిర్కాన్ ఎయిర్ బేస్, సుకూర్ వైమానిక స్థావరం, చునియన్ ఎయిర్ బేస్ లకు బేస్ కదిలిపోయేటట్లుగా బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్స్ ను ఇండియా ప్రయోగించిందని సమాచారం. ఈ దాడుల్లో సియాల్కోట్ రాడర్ స్టేషన్, పసరూర్ రాడర్ స్టేషన్లు కూడా మట్టిలో కలిసిపోయాయి. ఈ ఎయిర్ బేసెస్ దెబ్బతినడంతో పాక్ రెక్కలు విరిగిపోయినట్లయింది. ఇక చేసేదేమీ లేక ఆ దేశం తోక ముడిచింది. దేహీ దేహీ అంటూ అమెరికా ద్వారా భారత్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. బ్రహ్మోస్ మిసైల్స్ బ్రహ్మాస్త్రంలా పనిచేయడంతో వీటి ఉత్పత్తిని పెంచడానికి భారత్ నడుం బిగించింది. దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో బ్రహ్మోస్ మిసైల్స్ కొత్త తయారీ యూనిట్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఏటా 100 బ్రహ్మోస్ మిసైల్స్ తయారు చేయగల సామర్థ్యం ఈ యూనిట్ కి ఉంది. బ్రహ్మోస్ మిసైల్స్ కు 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూల్చే సామర్థ్యం ఉంది. దీన్ని నింగి, నేల, సముద్రం నుంచి ప్రయోగించవచ్చు. భారత్ లో ఉగ్రవాద దాడులు చేస్తే ప్రతి దాడి ఎలా ఉంటుందో యావత్ ప్రపంచం చూసిందన్నారు రాజ్నాథ్. భారత్ आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी। हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई, जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद। ఆపరేషన్ సింధూర్ లో చూపిన బ్రహ్మోస్ శక్తి ట్రైలర్ మాత్రమేనన్నారు యూపీ సీఎం యోగి. ब्रह्मोस मिसाइल क्या होती है, अभी आपने ऑपरेशन सिंदूर के अंदर इस मिसाइल के पराक्रम की एक झलक देखी होगी, और नहीं देखी होगी तो कम से कम पाकिस्तान वालों से पूछ लेना चाहिए कि ब्रह्मोस मिसाइल की ताकत क्या है। एक स्वर से प्रधानमंत्री मोदी जी के नेतृत्व में पूरे भारत को, पूरे उत्तर प्रदेश को मिलकर के इस अभियान के साथ जुटना होगा. బ్రహ్మోస్ దెబ్బ పాక్ కి తరతరాలు గుర్తుండిపోతుంది.